Dear TS and AP MSET 2024 appearing candidates, I am Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. In this channel, I am uploading the videos regarding maths with amazing shortcut methods. Those are helpful for TS and AP both state MSETs. ఓకే, మీకు చాలా వీడియోస్ ఉన్నాయి. వీడియోస్ అన్ని చూడండి, మీరు ఈజీగా ఫాలో అవుతారు. ఎందుకంటే టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఈ రోజు వీడియోలో ఏంటంటే లాస్ట్ 10 డేస్ ప్రాపర్ ప్లాన్ ఏ విధంగా చేయాలి వితౌట్ హార్డ్ వర్క్ టు గెట్ 60+ ఇన్ మ్యాథ్స్. మనకి తెలుసు మ్యాథ్స్ 80 మార్క్స్ కానీ ఈ లాస్ట్ 10 డేస్ రివిజన్ చాలా ఇంపార్టెంట్. ద ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మీ చేతుల్లో ఉంది. చాలామంది లాస్ట్ 10 డేస్ నెగ్లెక్ట్ చేస్తారు. లాస్ట్ వీక్ లాస్ట్ డే ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇప్పటివరకు ఎంతవరకు చేసినా ఎంత చేయలేకపోయినా కానీ అట్లీస్ట్ లాస్ట్ 10 డేస్ మాత్రం ప్రాపర్ రివిజన్ చేయాలి. ఆ రివిజన్ ప్లాన్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అది మీ చేతుల్లో ఉంది. కానీ జస్ట్ ఓన్లీ ఫోకస్ ఆన్ ప్రాపర్ రివిజన్. ఏ విధంగా చేయాలో చూద్దాం. ఏంటి ప్రాపర్ ప్లాన్ టు గెట్ 60+ ఇన్ మ్యాథ్స్ ఫర్ ద ఎంసెట్ ఆఫ్ కమింగ్ ఇయర్ 2024 బోత్ స్టేట్స్ టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ వితౌట్ హార్డ్ వర్క్. సింపుల్ వర్క్ చేయండి. డోంట్ టు ఫీల్ ఎనీ స్ట్రెస్. జస్ట్ ఓన్లీ సింపుల్ వర్క్ యూ కెన్ డూ. సింపుల్ వర్క్ చేయండి వితౌట్ స్ట్రెస్, వితౌట్ వేస్టింగ్ ద టైం. ఇక్కడ మెయిన్ పాయింట్ అంటే స్ట్రెస్ లేకుండా టైం కూడా వేస్ట్ చేయకూడదు. అది నెగ్లిజెన్స్ చేస్తే మీరు ఎంత చేసినా మీకు వేస్ట్ అయిపోతుంది. వితౌట్ స్ట్రెస్, వితౌట్ హార్డ్ వర్క్, జస్ట్ సింపుల్ వర్క్ మీరు చేస్తే చాలు. మీరు ఈజీగా 60+ తెచ్చుకోవచ్చు. 60 to 70 వరకు తెచ్చుకోవచ్చు. అట్లీస్ట్ 60 మార్క్స్ మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మ్యాథ్స్కి 80 బిట్స్ ఉంటాయి. దాన్ని ఎలా ఫోకస్ చేయాలి, సో ప్లానింగ్ ఎలా ఉంటుందని ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ప్రతి ఒక్కరు అట్లీస్ట్ 3 మేజర్ స్టెప్స్. ఈ 3 మేజర్ స్టెప్స్ ఏంటని ఇక్కడ రాశాను. అది ఫాలో అవ్వాలి ఫస్ట్ కంపల్సరీ. ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రాపర్ రివిజన్ without stress. Maybe what you revise, what you know, any topics what you know and did till now కంపల్సరీ దాన్ని రివిజన్ చేయాలి. ప్రాపర్ రివిజన్ వితౌట్ స్ట్రెస్, జస్ట్ కూల్గా విత్ ఫార్ములాస్, shortcut methods, shortcuts, that means tips and tricks. నేను చాలా వీడియోస్లో అప్లోడ్ చేశాను. మీకు మ్యాక్సిమం యూజ్ అవుతాయని చూస్తే చూడండి. కానీ ఎక్కువ టైము స్పెండ్ చేయడానికి, డైవర్ట్ కావడానికి ట్రై చేయొద్దు. జస్ట్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ప్రాపర్ రివిజన్ వితౌట్ స్ట్రెస్, వాట్ యు నో అండ్ డిడ్ టిల్ నౌ. ఇప్పటివరకు ఏం చేశారు, అది ఇప్పటివరకు ఏం చేయాలనుకున్నారో అవన్నీ రివిజన్ చేయండి. విత్ ఫార్ములాస్, షార్ట్కట్ మెథడ్స్, దట్ మీన్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి సమ్స్ ఏ విధంగా చేయాలి, ఇంక్లూడింగ్ ప్రీవియస్. సెకండ్ స్టెప్ ఫస్ట్ ప్రాపర్ రివిజన్, వాట్ యూ రివైజ్, వాట్ యూ డిడ్ టిల్ నో అవి చేయాలి. తర్వాత సెకండ్ స్టెప్ అంటే ప్రీవైక్యూ సాల్వింగ్. అంటే ఈ స్టెప్ ఇంక్లూడింగ్ ప్రాపర్ రివిజన్తో పాటు టాపిక్స్తో పాటు ఇంక్లూడింగ్ టాపిక్ వైజ్ టాపిక్స్, పీవైక్యూస్ అంటే ఇంక్లూడింగ్ టాపిక్స్. అంటే ఏదైనా టాపిక్ మనం ఇక్కడ రివిజన్ చేశారనుకోండి, ఇక్కడ రివిజన్ అదే టాపిక్ సంబంధించిన ప్రీవియస్ క్యూస్ అన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది పీవైక్యూ సాల్వింగ్. అట్లీస్ట్ 5 years పేపర్స్, అట్లీస్ట్ 5 years అంటే అట్లీస్ట్ 20 చేసిన దాన్ని మీకు మీద ఫోకస్ పెట్టాలి. ఇది సెకండ్. ఈ 10 days చేయవలసింది మీరు ఇదన్నమాట. ప్రాపర్ రివిజన్ వితౌట్ స్ట్రెస్ అండ్ ప్రీవియస్ క్యూస్ సాల్వింగ్. ఇంకా లాస్ట్ అండ్ మేజర్ పాయింట్ టైం మేనేజ్మెంట్ ఇన్ ఎగ్జామినేషన్. టైంను ఎలా మేనేజ్ చేయాలి? మనకి ఎన్ని అవర్స్ టైం ఉంటుంది? 3 hours టైం ఉంటుంది. 3 hours టైంని అట్లీస్ట్ మ్యాథ్స్కి, అట్లీస్ట్ ఫర్ మ్యాథ్స్ 1 hour 45 minutes స్పెండ్ చేయాలి. అట్లీస్ట్ ఫర్ మ్యాథ్స్ 80 బిట్స్కి దీన్ని ఎలా స్పెండ్ చేయాలి, తర్వాత ఎంత టైం దేనికి తీసుకోవాలని చెప్తాను. ఫస్ట్ టైం మేనేజ్మెంట్ ఇన్ ఎగ్జామినేషన్. మ్యాథ్స్కి అట్లీస్ట్ ఫర్ మ్యాథ్స్ 1 hour 45 minutes తీసుకోవాలి. సపోజ్ ఫిజిక్స్ ఉందనుకో, కెమిస్ట్రీకి మనకి 3 hours టైం కదా,
కెమిస్ట్రీకి ఒక 45 మినిట్స్, కెమిస్ట్రీకి ఒక 45 మినిట్స్, సో ఫిజిక్స్కి ఒక హాఫ్ అన్ అవర్, ఫిజిక్స్కి ఒక 30 మినిట్స్ తీసుకుంటే చాలు. సో అంటే ఇంక్లూడింగ్ ద గెస్ వర్క్, ఇది చెప్పిందండి ఇంక్లూడింగ్ గెస్ వర్క్. టోటల్గా 3 hours టైము మీరు స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ 1 hour 45 minutes, 3 hours టోటల్ ఎగ్జామ్ మీకు తెలుసు. అట్లీస్ట్ ఫర్ మ్యాథ్స్ 1 hour 45 minutes స్పెండ్ చేయాలి. ఇది టైం మేనేజ్మెంట్ అనేది ఫైనల్ ఎగ్జామినేషన్లో కంప్యూటర్ సిస్టంలో ఇంకా ఈజీగా మీరు మేనేజ్ చేయొచ్చు. మీరు హోంవర్క్ మార్కింగ్ లేదు, కంప్యూటర్ సిస్టము, ఆన్లైన్ సిస్టము, మీరు ఈజీగా చేయవలసిన మార్కింగ్ అని దాని టైం కూడా మీకు ఎక్కువ పడుతుంది. జస్ట్ ఓన్లీ క్లిక్ చేయడమే. అది మీకు ఎలా చేయాలి ఏంటని మీరు ఎగ్జామినేషన్లో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఎగ్జామినేషన్ హాల్కి రీచ్ అయితే ఆన్లైన్ ఎలా ఫేస్ చేయాలి అవన్నీ వాళ్ళు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కానీ ఆ టైం మేనేజ్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఈ ఎస్పెషల్లీ ఎంసెట్కి. ఓకేనా? ఇప్పుడు నేనేం చెప్పాను, ప్రాపర్ రివిజన్ చేయమన్నాను మీకు తెలుసు. నేను ఇప్పుడు ఆల్రెడీ మనకి వెయిటేజ్ తెలుసు, కానీ అందులో టాపిక్ వైజ్ నేను డివైడ్ చేసి ఇస్తున్నాను. మళ్ళీ అవి ఎలా ఫోకస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనము టాపిక్స్ని 4 partsగా డివైడ్ చేయొచ్చు. ఆల్జిబ్రా, వెక్టార్స్, ట్రిగ్నోమెట్రీ, క్యాలిక్యులస్ అండ్ జామెట్రీ 4 partsగా మనం డివైడ్ చేయొచ్చు టోటల్ సిలబస్ని. కానీ మీరు జామెట్రీకి లాస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. జామెట్రీకి అంటే మన క్వశ్చన్ చదవడానికి కొంచెం టైం పడుతుంది. అందులో మెయిన్లీ ఏమేమి టాపిక్స్ రివిజన్ చేయాలో కూడా ఇక్కడ నేను రాశాను, అది ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాం. సో మనం రివిజన్ చేయవలసిన టాపిక్స్ ఈ 10 daysలో రివిజన్ చేయవలసిన టాపిక్స్. ఫస్ట్ ఆల్జిబ్రా చూద్దాం. ఆల్జిబ్రా అంటే చాలా ఈజీ, మీకు తెలుసు. మ్యాట్రిసెస్ ఈజీ టాపిక్, మ్యాథమెటికల్ ఇండక్షన్, ఫంక్షన్స్లో 3 questions వరకు వస్తే అట్లీస్ట్ 1 or 2 మీరు చేయగలిగితే, ఒక డిఫికల్ట్ ఉన్న దాని గురించి పట్టించుకోదు. కాంప్లెక్స్ డిమోడ్స్ ఆర్ వెరీ వెరీ ఈజీ. క్వాడ్రాటిక్ థియరీ ఆల్సో ఈజీ చాప్టర్స్. అండ్ పర్ముటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఒకటే క్వశ్చన్ వస్తే మీకు టైం ఉంటే చేయండి. అదే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ కూడా ఈజీ ఉంటుంది. ఓన్లీ అన్గ్రూప్డ్ డేటా చూసుకోండి. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ డోంట్ డూ ఆల్. అన్గ్రూప్డ్ డేటా చేసుంటే, చేయకపోతే దాన్ని టచ్ చేయదు. అన్గ్రూప్డ్ డేటా మాత్రమే చూడండి. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఓకే. ఇందులో ఫంక్షన్స్లో ఓన్లీ డొమైన్ అండ్ రేంజెస్ మీకు ఐడియా వస్తే చేయండి, లేకపోతే గెస్ వర్క్ పెట్టండి. సో ఇవన్నీ మన చాప్టర్స్ ఏంటి, మ్యాట్రిసెస్, మ్యాథమెటికల్ ఇండక్షన్, ఫంక్షన్స్, కాంప్లెక్స్ అండ్ డిమోడ్స్ థీరం, క్వాడ్రాటిక్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, పర్ముటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్ అండ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. అండ్ మెయిన్లీ వన్ మోర్ ఈజ్ బైనామిల్ థీరం. బైనామిల్ థీరంను మిస్ చేయకండి, ఎందుకంటే బైనామిల్ థీరం డిఫికల్టీ లెవెల్ ఉంది, ఈజీ క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ బైనామిల్ థీరం. బైనామిల్ కోసం కూడా ఫోకస్ చేయండి. బైనామియల్ థీరం ఇది కూడా ఆల్జిబ్రా కింద వస్తుంది. బైనామిల్ థీరం ఓకే. ఇందులో బైనామిల్ థీరం కూడా మీరు ఈజీగా ఫోకస్ చేయొచ్చు. ఇవి ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ 3 days స్పెండ్ చేయండి. 3 days ఇంక్లూడింగ్ ద పీవీక్యూస్, ఇంక్లూడింగ్ మీరు చేసిన ఒకవేళ పీవీక్యూస్ చేస్తే అవే చూడండి, లేదా ఆల్రెడీ చేసిన ఇంక్లూడింగ్ పీవీక్యూస్. ఓకే, అది మీరు ఫస్ట్ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, 3 days మనం ఆల్జిబ్రాకి స్పెండ్ చేయాలి. ఓకే, సో ఎన్ని డేస్ స్పెండ్ చేయాలని 3 days, ఎందుకంటే ఇక్కడ టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఈజీగా మీరు చేస్తారు. 3 days మాత్రం మామూలుగా మీరు ఆల్రెడీ చేసి ఉండొచ్చు, చేయకపోయినా ఒక్కసారి లుక్ చేయండి. అట్లీస్ట్ మీరు 3 days మీరు ఆల్జిబ్రాకి స్పెండ్ చేస్తే అందులో కొన్ని క్వశ్చన్స్ అని మీరు ఈజీగా చేయగలుగుతారు. తర్వాత నెక్స్ట్ ఈజియెస్ట్ బ్రాంచెస్ వెక్టర్స్. వెక్టర్స్ ఒక డే స్పెండ్ చేయండి. వెక్టర్స్ 1 day ఈజ్ ఎనఫ్. ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్. అది సండే, మండే అన్ని డేస్ కూడా మీకు ఇంపార్టెంట్. వెక్టర్స్కి అడిషన్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ 1 day స్పెండ్ చేయండి. ఎందుకంటే ఇందులోంచి 5 to 6 questions వరకు వస్తే ఈజీగానే. ఒకవేళ మీకు ఎనీ టఫ్ క్వశ్చన్స్ ఉన్నా, సపోజ్ 6 questionsలో ఒక 2 questions కానీ టఫ్ ఉన్నా మిగిలిన 3 చేయొచ్చు. అంటే 5 to 6 questions వస్తాయి. అందుకనే వెక్టర్స్కి 1 day స్పెండ్ చేయండి. నెక్స్ట్ ట్రిగనోమెట్రీలో చాలా టాపిక్స్ ఉన్నాయి కానీ మెయిన్లీ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఎందుకంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి 3 to 4 questions వస్తాయి. హైపర్బోలిక్ సింపుల్ టాపిక్ 1 question వస్తుంది. అది ఇన్వర్స్ కూడా 1 question వస్తుంది. ఇవి చూడండి, మిగిలిన కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టద్దు ఎందుకంటే టైం లేదు కాబట్టి. దీనికి ఒక డే స్పెండ్ చేయండి. 1 day ఫర్ ట్రిగనోమెట్రీ, ఎందుకంటే ఎక్కువ అన్ని ప్రిపేర్ అవ్వదు. ఓన్లీ ప్రాపర్టీస్, హైపర్బోలిక్, ఇన్వర్స్. మీకు టైం ఉంటే తర్వాత, టైం లేదు కాబట్టి ఉన్న టైంని ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి.
సో నెక్స్ట్ క్యాలిక్యులస్ కూడా మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్యాలిక్యులస్ నుంచి మంచి క్వశ్చన్స్ వస్తాయి, టైం ఎక్కువ తీసుకోదు క్వశ్చన్స్. ఇంకా క్యాలిక్యులస్కి మనం ఒక 3 days స్పెండ్ చేయాలి, క్యాలిక్యులస్కి 3 days. ఓకేనా, 3 days మెయిన్గా మనకి ఫస్ట్ ఇయర్ తీసుకుంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డెరివేటివ్స్, అప్లికేషన్స్ ఆర్ డెరివేటివ్స్ అన్నీ చేయదు, ఓన్లీ ఎర్రర్స్ మాత్రమే చేయండి. ఎర్రర్స్ ఒకటి చేస్తే మీకు ఒక ఎర్రర్స్లో ఈజీ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ మ్యాక్సిమం మినిమం టాంజెంట్స్, నార్మల్స్ ఇవన్నీ కొంచెం లెంగ్తీ క్వశ్చన్స్ ఇస్తాడు, అవి మీకు స్ట్రైక్ అవ్వవు, అందుకని అలాంటివి ఇప్పుడు ప్రిపేర్ కాకపోవడం బెటర్. లిమిట్స్, కంటిన్యూటీ, డెరివేటివ్స్, ఎర్రర్స్ అండ్ ఇండెఫినిట్, డెఫినిట్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కంపల్సరీ ఫోకస్ చేయండి. అట్లీస్ట్ 3 days క్యాలిక్యులస్ స్పెండ్ చేయండి, ఎందుకంటే టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి. 3 days స్పెండ్ చేస్తే కొన్ని కవర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు ఎగ్జామినేషన్లో కవర్ అవుతాయి, ఇంక్లూడింగ్ వాట్ ఐ సెడ్ యూస్. రైట్, నెక్స్ట్ ఫైనల్ స్టేజ్లో అంటే లాస్ట్ 2 days ఒక జామెట్రీకి స్పెండ్ చేయండి. లాస్ట్ 2 days అంటే 10 daysలో 2 days, లాస్ట్ 2 days అంటే బిఫోర్ ద ఎగ్జామ్ డే నేను చెప్పట్లేదు, బిఫోర్ ఎగ్జామ్ డేస్ అన్ని ప్రాపర్గా రివిజన్ చేసుకొని విత్ కూల్ మైండ్తో ఎగ్జామ్కి రెడీగా ఉండండి. సో జామెట్రీలో మెయిన్లీ అన్ని అవసరం లేదు, మెయిన్లీ సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, కోనిక్ సెక్షన్, సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, కోనిక్ సెక్షన్, 3D ప్లేన్స్, డిఆర్స్, డిసిస్, ఫస్ట్ చైల్డ్ అంతే. స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎక్కువగా టైం స్పెండ్ చేయదు, ఎందుకంటే దాంట్లో క్వశ్చన్ చదవడం టైం టేకింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. మెయిన్లీ సర్కిల్స్లో, సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అట్లీస్ట్ మీరు 3 to 4 క్వశ్చన్స్ చేసినా మిగిలిన క్వశ్చన్స్ గెస్ వరకు పట్టచ్చు. అలాగే కోనిక్ సెక్షన్ కూడా ఇంపార్టెంట్. కోనిక్ సెక్షన్ అంటే ఏంటి? పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, పారాబోలా, ఇవి 3 chapters సిమిలర్ ఫార్ములాస్ మీద, కండిషన్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి ఇవి మీరు ఈజీగా చేయొచ్చు. సో మనకి ఒక 3 to 4 క్వశ్చన్స్ వరకు కవర్ అవుతాయి కోనిక్ సెక్షన్లో, కాబట్టి పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. సో ఎందుకంటే 3 topics కూడా ఫార్ములాస్ వైజ్, ప్రాసెస్ వైజ్ ఈజీగా ఉంటుంది. ప్రాపర్గా మీరు కండిషన్స్ చదివి, టిప్స్ చదివితే ఈజీ చాప్టర్స్. మీకు తెలుసు 3D, డిఆర్స్, డిసిస్, ప్లేన్స్ అనేది కూడా ఈజీగా ఉంటాయి, క్వశ్చన్స్ ఏమి డిఫికల్ట్ ఉండవు, కాబట్టి ఇటు కూడా ఫోకస్ చేయొచ్చు. ఇవి మెయిన్గా మీరు టోటల్గా ఎన్ని డేస్ మనం స్పెండ్ చేయొచ్చు? 10 days. 3 days for algebra, 3 days for algebra, 1 day for vectors, 3 days for the this one day for the trigonometry, 3 days for the 3, 1, 2, 5 plus 3, 8. లాస్ట్ జామెట్రీకి 2 days స్పెండ్ చేయండి. ఇలా మన 2 days స్పెండ్ చేసి ప్రాపర్ రివిజన్ ఇంక్లూడింగ్ పీవైక్యూస్. ఒకవేళ పీవైక్యూస్ చేస్తుంటే అవే రివిజన్ చేయండి. అవి మీరు ఒకేలా ప్రిపేర్ అయి ఉన్నారు కదా ఇప్పటివరకు, మీ ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉందో దాని ప్రకారం కొద్దిగా రిఫ్రెష్ చేయండి. ఈ 10 days రిఫ్రెష్ చేయడము సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇప్పుడు ఎగ్జామినేషన్లో టైం ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. 3 hours టైంని మనం మ్యాథ్స్కి 1 hour 45 minutes స్పెండ్ చేయాలన్నాం కదా, సో దాన్ని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. Now, time management in examination, at least 1 hour 45 minutes for maths. ఇంకా మీకు ఫిజిక్స్ చెప్పాను కదా, ఫిజిక్స్ 1/2 hour. ఫిజిక్స్ కంటే ఎక్కువ చాలామంది ఫిజిక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఒక 30 minutes స్పెండ్ చేస్తే ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ థియరిటికల్ క్వశ్చన్స్, అవి కొంచెం ఈజీ క్వశ్చన్స్ ఉన్నవి స్పెండ్ చేయండి, లేనివి గెస్ వర్క్ పెట్టుకుని అట్లీస్ట్ 20 to 30 minutes ఫిజిక్స్ స్పెండ్ చేయండి. కెమిస్ట్రీకి 45 minutes స్పెండ్ చేయండి, ఎందుకంటే కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్ అట్లీస్ట్ మీరు 20 to 25 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. అందుకనే కెమిస్ట్రీకి ఒక 45 minutes వరకు స్పెండ్ చేయండి. ఒకవేళ ఫిజిక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్గా చూపించామని ఫిజిక్స్ ఎక్కువ స్పెండ్ చేస్తే కెమిస్ట్రీకి తక్కువ స్పెండ్ చేయాలి. అది మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ బట్టి మీరు ఎగ్జామినేషన్లో టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు మ్యాథ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మ్యాథ్స్కి అట్లీస్ట్ 1 hour 45 minutes ఫర్ మ్యాథ్స్ స్పెండ్ చేయాలి. సో మనము దీనికి అట్లీస్ట్ 1 hour 30 minutes ఫర్ నోన్, ట్రై యువర్ సెల్ఫ్ విచ్ ఆర్ ఈజీ అంటే మనము అట్లీస్ట్ 1 hour 30 minutes మీరు పేపర్ చూడడం కానీ, 30 minutes పేపర్ చూడడం కానీ, నీకు వచ్చినవి చేయడం కానీ, అది కూడా ఈజీగా ఉన్నవి చేయండి. అవి మీరు చేస్తే అట్లీస్ట్ 40 క్వశ్చన్స్ వరకు మీరు ఫోకస్ చేయగలరు. ఈ 1.5 hour
మీరు ఓన్గా 40 క్వశ్చన్స్ వరకు ట్రై చేయండి. అందులో కొన్ని మిస్టేక్ పోవచ్చు, కరెక్ట్ ఉండొచ్చు, బట్ డోంట్ స్పెండ్ ద టూ మచ్ టైమ్ ఆన్ ఫ్యూ ఆఫ్ ద క్వశ్చన్స్. అందుకని అట్లీస్ట్ 1 hour 30 minutes క్వశ్చన్ మీరు ఓన్గా చేయడానికి స్పెండ్ చేయండి. అలాగే రిమైనింగ్ 15 minutes చీట్ కోడ్స్ అంటే గెస్ వర్క్ పెట్టండి. ఇది కూడా మీరు కంటిన్యూస్ కాదు. సపోజ్ 1 to 80 క్వశ్చన్స్ ఫోకస్ చేసేటప్పుడు సో మనకి ఒక ఫస్ట్ క్వశ్చన్ టఫ్ అనిపించింది అనుకో, ఫస్ట్ క్వశ్చన్ సమ్ 1 2 3 4 ఏదో పెట్టేసాం, సమ్ 2. అలాగే సెకండ్ క్వశ్చన్ టఫ్ అనిపించింది, ఏదో 3 అంటే ఎన్నే పెట్టేసండి. గెస్ ఇది చీట్ కోడ్స్ వచ్చింది. సపోజ్ థర్డ్ క్వశ్చన్ వచ్చింది, ట్రై చేయండి, మీరు ఓన్గా చేయండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చింది, ట్రై చేయండి, ఓన్గా చేయండి. లేదా ఫిఫ్త్ క్వశ్చన్ ట్రై చేస్తారు, డిఫికల్ట్ ఉంది, గెస్ వర్క్ పెట్టేసండి, సమ్ ఏదో 1. అట్లా ఈ బ్యాలెన్స్ అనేది మీరు ఈ 80 క్వశ్చన్స్ని ఫేస్ చేసి మధ్యలో ఉన్న క్వశ్చన్స్ అన్ని చేస్తూ చీట్ కోడ్స్ అంటే గెస్ వర్క్ పెట్టుకుంటూ మీరు 1 hour 30 minutes మీరు చేసేదానికి, అలాగే 15 minutes గెస్ వర్క్ అంటే మధ్యలో ఒక 15 minutes స్పెండ్ చేస్తున్నామంట గెస్ వర్క్. అలా టోటల్గా 1 hour 45 minutes మ్యాథ్స్ మీద పెట్టాలి మీరు కంపల్సరీ మినిమం. సో మీకు టైం గురించి ఏం వర్రీ కావద్దు, ఎందుకంటే టైం అనేది మీరు డిస్ప్లే అవుతుంది, కంప్యూటర్ స్క్రీన్ మీద టైం ఏముంటుంది అనేది డిస్ప్లే చేస్తారు. దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది మనకి ఎంత టైం స్పెండ్ చేస్తాం ఎంత ఉందని. ఇప్పుడు ఇది ఒక అప్రాక్సిమేట్ టైం చెప్తున్నా నేను. 1 hour 30 minutes 1 hour 45 minutes అంటే అప్రాక్సిమేట్గా మీరు చూసుకోండి. మ్యాథ్స్కి ఒక 5 minutes అటు ఇటు అయినా ఏం కాదు. ఒక 1 hour 45 minutes స్పెండ్ చేస్తాము. సపోజ్ మీరు ఒక 80 క్వశ్చన్స్ వరకు కాకుండా ఒక 60 క్వశ్చన్స్ వరకు వెళ్ళారు, మిగిలిన గెస్ వర్క్ పెట్టేసండి, ప్రాబ్లమే లేదు. అందుకని దీని మీద వర్రీ అయిపోయి దానికి స్ట్రెస్ తీసుకొని ఏమీ పడలేదు. జస్ట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ వాట్ యూ నో బెస్ట్, then put the remaining are cheat codes. At the main, especially in examination hall, MSET examination, this is online exam. It's so easy to click the option, to pick up the option so easy. కాబట్టి మీరు ఆప్షన్ ట్రై చేయడానికి టైం పడుతుంది, కానీ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ పికప్ చేయడానికి ఏదో ఒక చీట్ కోడ్ పెట్టడానికి టైమే పట్టదు అసలు. అందుకని మీరు ప్రాపర్ రివిజన్ చేసి ఎగ్జామినేషన్లో టైం మేనేజ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో నేను ఎలా రాసాను చూసారా, అట్లీస్ట్ అప్ టు 40 యూ కెన్ ఏబుల్ టు డూ. ఎందుకంటే మనకి పేపర్ సెట్టింగ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే 80 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో ఇందులో 40 ఈజీ ఉంటాయి, 40 ఈజీ ఉంటాయి, అది కంటిన్యూస్ ఉండవు, మధ్యలో అన్నీ ఈజీ ఉంటాయి. అలాగే ఒక 20 క్వశ్చన్స్ యావరేజ్ ఉంటాయి. యావరేజ్లో మనము మోడరేట్ అంటాం. మోడరేట్ అంటే జనరల్ లాంగ్వేజ్లో యావరేజ్ అన్నమాట. అంటే కొంచెం టైం పడుతుంది, మరి ఈజీ ఉంది, మరి డిఫరెంట్. 20 మాత్రం డిఫికల్టీ ఎక్కువ ఉంటుంది, డిఫికల్టీ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫికల్టీ లెవెల్ ఇన్ ఎవ్రీ షిఫ్ట్. కాబట్టి దీన్ని అస్సలు టచ్ చేయకూడదు. మీకు తెలుసు ఈ క్వశ్చన్, సపోజ్ ఈ క్వశ్చన్ లెంగ్తీగా ఉందా సరే మీకు తెలుసుంటుంది, మీకు ఎగ్జామినేషన్లో మీరు ఆల్రెడీ ఐపీలో ఎప్పుడు చేస్తుంటారు, కానీ టైం పడుతుంది దానికి అన్నప్పుడు దాన్ని అస్సలు టచ్ చేయండి. కాబట్టి 40 క్వశ్చన్స్ వరకు మీరు యూ కెన్ ఏబుల్ టు డూ 40 క్వశ్చన్స్ వరకు చేయొచ్చు. ఒక 40 క్వశ్చన్స్ వరకు చేశారు, అందులో ఒక 30 క్వశ్చన్స్ ఎన్నో కరెక్ట్ అయ్యి మనకు తెలియదు, ఒకసారి చేసిన వాటిలో కూడా 30 to 35 కరెక్ట్ అవ్వచ్చు, మిగిలిన 5 గెస్ వర్క్లో పోవచ్చు. అలాగే 20 క్వశ్చన్స్ మోడరేట్ క్వశ్చన్స్ అంటే చేయగలుగుతారు, కొంచెం టైం పడుతుంది, అది అట్లీస్ట్ మీరు 10 క్వశ్చన్స్ అన్నా మీరు స్పెండ్ చేయొచ్చు. 10 క్వశ్చన్స్ వరకు దీనికి స్పెండ్ చేయొచ్చు. 20 చేయలేరు, 10 క్వశ్చన్స్ వరకు మీరు స్పెండ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ 30 to 35 ఇంకా 10 క్వశ్చన్స్ అంటే ఇక్కడ మీకు 65 వరకు వచ్చేస్తుంది. ఓకేనా, అంటే 635 10 45. సో అంటే సపోజ్ ఇక్కడ 40లో 40 క్వశ్చన్స్ అనుకున్నాం, 30 to 35 కరెక్ట్ అయ్యి అనుకున్నాం. ఇందులో 10 క్వశ్చన్స్ చేశారు, మీరు 10 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వచ్చు. 10 క్వశ్చన్స్ మీరు ఓన్గా చేశారు అనుకున్నాం, 10 to 15 క్వశ్చన్స్ దీనిలో. ఓకేనా, 40 క్వశ్చన్స్ నుంచి చేస్తే ఒక 30 to 35 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయని అనుకున్నాం. అలాగే 20 క్వశ్చన్స్ మీరు మోడరేట్ క్వశ్చన్ చేస్తే 10 to 15 క్వశ్చన్స్ చేశారు అనుకున్నాం, ఒక 10 కరెక్ట్ అయ్యి అనుకున్నాం, ఒక 10 కరెక్ట్ అయ్యి అనుకున్నాం, ఇందులో ఒక 35 వరకు కరెక్ట్ అయ్యి అనుకున్నాం. మిగిలినది ఇందులో క్వశ్చన్ జస్ట్ ఓన్లీ గెస్ వర్క్ పెట్టేశాడు. ఇది అస్సలు టచ్ చేయదు, ఎందుకంటే టైం పట్టేస్తుంది. చూడంగానే మనకు అర్థమైపోతుంది టైం పడుతుంది, నాకు ఐడియా లేదు, ఏదో దీన్ని గెస్ వర్క్లో పెట్టాలి. గెస్ వర్క్ చేస్తే ఈ యొక్క 45 గెస్ వర్క్ నుంచి అట్లీస్ట్ 15 to 21 కవర్ అవుతుంది. 15 to 20 అట్లీస్ట్. మనము 45 చేసాము, ఇంకో 35
కరెక్ట్ అవ్వచ్చు. అందులో 15 అట్లీస్ట్ 15 అయినా కరెక్ట్ అవుతాయి. అంటే 45 + 15 కరెక్ట్ అయితే 60 అవుతాయి, లేదా 20 కరెక్ట్ అయితే 65. అలా మనము అట్లీస్ట్ 60+ తీసుకోవడానికి ఈ రివిజన్ ప్లాన్ యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా కాదు, అట్లీస్ట్ అని చెప్తున్నాను నేను. సో దీనికోసం ఈ రివిజన్ ప్లాన్ చాలా యూజ్ అవుతుంది. 60+ మీరు తెచ్చుకున్నారనుకోండి మ్యాథ్స్లో, రిమైనింగ్ ఫిజిక్స్ ఒక 15, కెమిస్ట్రీ ఒక 20 తెచ్చుకుంటే చాలు. 20 + 20, 60 + 20 + 15, సో టోటల్గా 80, 95. 95లో కమ్సే కమ్ 80 మార్క్స్ వస్తే చాలు గైస్. మీకు కంపల్సరీ బిలో 10,000 ర్యాంక్ వస్తుంది. 10,000 ర్యాంక్ వస్తుంది కంపల్సరీ. బిలో 10,000 అప్ టు 80 మార్క్స్ తెచ్చుకుంటే బిలో 10,000 అప్ టు 80 మార్క్స్. కాబట్టి అట్లీస్ట్ మ్యాథ్స్ 60 వరకు మీరు ఇంక్లూడింగ్ గెస్ వర్క్ చేయగలగాలి. ఆ టైం స్పెండ్ చేయండి, ప్రాపర్ రివిజన్ చేయండి. డోంట్ వేస్ట్ ద టైమ్ ఎట్ ఎనీ కాస్ట్. ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ ఓన్లీ. మీ చేతుల్లో ఉంది. ఏదో ఊహించేసుకొని అనవసరంగా డిసప్పాయింట్ కాకూడదు. అలాగనే మీకు మీరే డిసగ్రీ కూడా కాకూడదు. నేను నా వల్ల కాదు, నేను చెయ్యను అని అనుకోవద్దు. జస్ట్ యూ హ్యావ్ టు పుట్ యువర్ ఎఫర్ట్స్, డూ యువర్ బెస్ట్. ఇక్కడ ఏమి నెగిటివ్ మార్క్ కూడా లేదు కదా. వై ఆర్ టెన్స్, నెగిటివ్ మార్క్ కూడా లేదు. కాదు కొంచెం పార్ట్ వరకు మీరు స్పెండ్ చేయాలి. అప్పుడు మిగిలిన గెస్ వర్క్ మీకు కోప్ అప్ అవుతుంది. ఎందుకంటే 100% గెస్ వర్క్ లక్ అనేది డిపెండ్ అయి ఉండదు. ఓకే, ఇదే అండి మనము ఈ వీడియోలో బ్రీఫ్గా మీకు ఇవ్వాలనుకున్న మేజర్ ఇన్ఫర్మేషన్. మీరు ఎలా చేయాలి, ఎంత ఫోకస్ చేయాలి, రివిజన్ ఎలా, ఏ టాపిక్స్ ఫోకస్ చేయాలి, ఎగ్జామినేషన్లో టైం ఎలా మేనేజ్ చేయాలనేది బ్రీఫ్గా ఈ వీడియోలో డిస్కస్ చేశాను. I hope so you follow this one. So if you like this video, please share to all your friends. Don't neglect your work at any cost. Do your best. All the best to everyone. Right? See you in other video. Till then, have a great time. Take care. Bye bye.